హలో అండి, ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తారండి. 2 ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఒక పచ్చిమిరపకాయ, ఇందులో కారం, 1 స్పూన్ కారం అండి, కొద్దిగా పసుపు అండి, నీసు వాసన రాకుండా కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకుందామండి. ఇందులో గరం మసాలా వేసుకోకపోయినా పర్వాలేదండి, నేను వేసాను. ఈ కారం ఉప్పు అన్నీ కలిసేలాగైతే ముందు కలిపేసుకోవాలండి. ఆమ్లెట్ వేసి ముందు గుడ్డు వేసిన తర్వాత ఇవేమో కలవయ్యి. ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకుని గుడ్లు అయితే వేసుకుందాం. నేను 4 గుడ్లు అయితే వేస్తున్నానండి. అయితే వీటిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలపాలి. ఇలా కలుపుకుంటే ఆమ్లెట్ అయితే బాగా ఉబ్బుతుందండి, పొంగుతుంది. మనం ఎంతసేపు అయితే కలుపుకుంటే ఇలాగా అంత బాగా పొంగుతుందండి. బాగా అయితే కలిపేసానండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుని ఆమ్లెట్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకుందామండి. ఇలాంటి నాన్ స్టిక్ దాంట్లో వేసుకుంటే ఆమ్లెట్ అయితే బాగా వస్తుంది. నేను ఏంటంటే 4 గుడ్లు ఒకే ఆమ్లెట్ కింద వేసేస్తున్నానండి. ఆమ్లెట్ అయితే వేసుకుందామండి. మొత్తం ఒకటే ఆమ్లెట్ కింద వేసేస్తున్నాను నేను. ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత మూత పెట్టుకుందామండి. అప్పుడు బాగా వస్తుంది ఆమ్లెట్. మీకు చూపిస్తాను మళ్ళీని. ఆమ్లెట్ అయితే ఎంతవరకు వచ్చింది చూద్దామండి. ఇదిగోనండి, ఆమ్లెట్ అయితే బాగా పొంగింది. దీన్ని అయితే తిరగేయాలి. చూసారా, రొట్టెలా పొంగింది. మూత పెట్టుకోవాలండి ఆమ్లెట్కి ఎప్పుడు కూడా. నేను ఈ 4 భాగాలు కట్ చేసి అప్పుడు తిరగేస్తాను. 4 భాగాలు అయితే కట్ చేస్తానండి. దీన్ని ఇప్పుడు తిరగేసుకుందాం. మనకి ఈ విధంగా అయితే ముక్కల కింద తిరగదండి, కరెక్ట్గా వస్తుంది. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎలా పొంగిందో బాగానే. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.